వేస్తుంది నాయన. ఈ సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నిమిత్తం ఎంతమంది చనిపోతున్నారు. వారందరి కొరకు ప్రభువా, విడవబడిన కుటుంబాల ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఒక యుద్ధం ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది తండ్రి. ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రష్యా యుక్రెయిన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు, స్త్రీలు నిరాధారులై సొంత వారిని కోల్పోయి, అవయవాలు కోల్పోయి, ఎన్ని తిప్పలు, ఎన్ని ఇబ్బందులు, భయముతో ఉన్నారు. వారందరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. మా దేశం కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. దేశం నెమ్మదిగా, ప్రజలు సుఖంగా ఉండాలంటే ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేయమని విశ్వాసంతో మేము ప్రార్థించినప్పుడు యుద్ధం కూడా మానివేయబడుతుంది. ఆయన వందనాలు చెల్లిస్తున్నాం. ఏ తెగులు మా దేశానికి రాకూడదని కూడా మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ఎక్కడ చూసినా క్రొత్త రోగాలు పుట్టుకొస్తుందని, ఇది కలుగుతుంది, అది కలుగుతుందని చెవులకు ఇంగురమనే వార్తలు మా చెవులకు వినబడుతుంది. అయినా ఒక భయం లేకుండా నమ్మకంతో మేము ఉండడానికి సహాయం దయచేయండి. నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకునని వాక్యం సెలవిస్తుంది. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అవును తండ్రి, విశ్వాసం నడక మాకు దయచేయండి. విశ్వాస జీవితము మాకు దయచేయండి. విశ్వాసం ద్వారా భయాన్ని గెలవడానికి ఉన్న కృప మాకు దయచేయండి. విశ్వాసం ద్వారా మేము పోగొట్టుకోవాల్సి వచ్చినా కానీ నిర్భయంగా ఉండడానికి సహాయం దయచేయండి. విశ్వాసం ద్వారా ఆనందము, సంతోషం, సమృద్ధిగా మా జీవితాల్లో మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మన